ప్రకాశం జిల్లా కందుకూరు పట్టణంలోని డీఎస్పీ కార్యాలయంలో ప్రజా ఫిర్యాదులు సత్వరమే పరిష్కరించాలని, ప్రజలకు మరింత చేరువ చేసే లక్ష్యంతో ప్రకాశం జిల్లా ఎస్పీ, పోలీసు అధికారులు గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కందుకూరు ఇతర ప్రాంతాల నుండి వివిధ సమస్యలతో వచ్చిన ఫిర్యాదుదారుల అర్జీలను ఎస్పీ స్వయంగా స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ వి హర్షవర్ధన్ రాజు మాట్లాడుతూ, ప్రజలకు మరింత మెరుగైన పోలీసు సేవలను అందించడంతో పాటు పోలీస్ వ్యవస్థను ప్రజలకు చేరువ చేసే లక్ష్యంతో పోలీస్ మీకోసం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజల నుంచి వచ్చే ప్రతి ఫిర్యాదుకు ప్రాధాన్యత ఇస్తూ వాటిపై సమగ్ర విచారణ చేపట్టి చట్ట పరిధిలో సత్వర పరిష్కారం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రజలకు న్యాయం అందించడమే పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యమని, వారి సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ పోలీస్ శాఖ అందుబాటులో ఉంటుందని ఎస్పీ హర్షవర్ధన్ రాజు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కందుకూరు డీఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్బీ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు, కందుకూరు సీఐ అన్వర్ బాషా, గుడ్లూరు సీఐ నరేష్ కుమార్, కొండేపి సీఐ రమణయ్య, టౌన్ ఎస్ఐ పూలి శివనాగరాజు, రూరల్ ఎస్ఐ బాలకృష్ణ మరియు సిబ్బంది పాల్గొన్నారు. ప్రజా సమస్యల వేదికని ఈరోజు జిల్లాకు సంబంధించి ప్రకాశం జిల్లాలో కందుకూరు సబ్ డివిజన్లో కందుకూరు సబ్ డివిజన్ పోలీస్ ఆఫీస్లో ఈరోజు ఆర్గనైజ్ చేయడం జరిగింది. సో ఈ సందర్భంగా మా కందుకూరు సబ్ డివిజన్కి సంబంధించినటువంటి అధికారులందరూ కూడా ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. ఈ ప్రజా సమస్యల వేదిక ఇది నేను ప్రతి వారం కూడా ఒక్కొక్క చోట నుంచి చేస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో కేవలం హెడ్ క్వార్టర్స్ నుంచే కాకుండా వివిధ పోలీస్ స్టేషన్స్ నుంచి చేసినట్లయితే కొంచెం ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి ఫిర్యాదుదారులకి కొంచెం మనం అందుబాటులో ఉన్నట్టుంటుందన్న ఉద్దేశంతో చేయడం జరుగుతుంది. లాస్ట్ టైం వైఫల్యంలో చేశాను. ఈసారి మన కందుకూరు పట్టణం నుంచి కూడా ఈరోజు ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. దానికి తోడు ఇక మన కందుకూరు సబ్ డివిజన్కి సంబంధించినటువంటి అధికారుల పనితీరుకు సంబంధించి కూడా చిన్న రివ్యూ చేసుకోవడం జరిగింది. కేసెస్ లిక్విడేషన్ కావచ్చు, తర్వాత ఎన్ఫోర్స్మెంట్ కావచ్చు, రోడ్ సేఫ్టీ కావచ్చు, తర్వాత మాకేదైతే కొత్త క్రిమినల్ చట్టాలు ఉన్నాయో ఆ చట్టాల ప్రకారం మేము మా వాళ్ళు చేయాల్సినటువంటి విధులన్నీ కూడా దానికి సంబంధించి కూడా ఈరోజు అన్ని స్టేషన్స్ సంబంధించి కందుకూరు వరకు అవి కూడా అన్నీ ఒకసారి రివ్యూ చేసుకోవడం జరిగింది. బై అండ్ లార్జ్ మన కందుకూరు సబ్ డివిజన్ సంబంధించినటువంటి ఆఫీసర్స్ యొక్క పర్ఫార్మెన్స్ సాటిస్ఫాక్టరీగా ఉంది, బాగానే అవుతున్నాయి. రోడ్ సేఫ్టీకి సంబంధించి కూడా మీరు చూసినట్లయితే మనం లాస్ట్ 1.5 month నుంచి వివిధ ప్రదేశాల్లో మనం కుంభకార తరుణాలు పెట్టుకోవడం జరిగింది. మీరు కూడా గమనించే ఉంటారు. మన ఈ 167B హైవే మీద కూడా మనం దాదాపు ఒక 40 దాకా ఈ మిర్రర్స్ అన్ని పెట్టడం జరిగింది. అట్లాగే వివిధ ప్రాంతాల్లో కూడా మనము పెట్టాము. ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజలందరికీ కూడా నా విజ్ఞప్తి ఏమిటంటే, ఈ రోడ్స్ మీద మీరు ట్రావెల్ చేసేటప్పుడు కానీ విలేజెస్లోంచి ఎక్కడైతే అప్రోచ్ రోడ్స్ ఉన్నాయో అక్కడికి దగ్గరికి వచ్చినప్పుడు కానీ మనం అక్కడ ఏదైతే దర్శనాలు పెట్టామో కొంచెం వాటిలో గమనించి జాగ్రత్తగా ఒక సెకండ్ 2 సెకండ్లు ఆగి కానీ మనం వెళ్ళినట్లయితే మనం దాదాపు చాలా వరకు మనం యాక్సిడెంట్ నివారించవచ్చు. సమయం లేదని ఏదో త్వరగా వెళ్ళాలన్న 1 నిమిషం 1/2 నిమిషం కోసం మనం తొందరపడటం వల్ల అది మన ప్రాణానికైనా అపాయం తేవచ్చు, లేకపోతే మన వల్ల వేరే వాళ్ళ ప్రాణాలకైనా అపాయం తేవచ్చు. కాబట్టి దయచేసి అందరూ కూడా దాన్ని అర్థం చేసుకొని కొంచెం బాధ్యతాయుతంగా రోడ్స్ పైన వెహికల్స్ నడుపుతారని, అలాగే మనం ఈ పెట్టిన దర్శనాల్ని సద్వినియోగపరుచుకొని చూసుకొని వెళ్ళినట్లయితే మనము ఈ యాక్సిడెంట్ తగ్గించాలి. సో మనందరం కూడా ఇది సమిష్టి బాధ్యతగా భావించి అందరం కూడా ఈ యాక్సిడెంట్ తగ్గించేదానికి కృషి చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను. సో ఆ ప్రాసెస్లోనే కొంచెం ఈ హెల్మెట్స్ వేసుకొని డ్రైవ్ చేయాలి, లేకపోతే సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేయొద్దు, తాగి డ్రైవ్ చేయొద్దు అని ఏవైతే మనము ప్రతిసారి చెప్తున్నామో అవన్నీ కూడా కొంచెం పాటించాల్సిన అవసరం ఉంది అందరూ కూడా. దానికి సంబంధించి మనము మన మండల్ హెడ్ క్వార్టర్స్ అన్నింటిలో కూడా పబ్లిక్ అడ్రస్ సిస్టమ్స్ కూడా పెట్టడం జరిగింది. అది మీరు చూసే ఉంటారు. మొత్తం 2 జిల్లాలకు సంబంధించి కూడా మొత్తం నాకున్న 33, 21, 54 మొత్తం పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి. అంతా 31, 22, 53 పోలీస్ స్టేషన్స్. 53 పోలీస్ స్టేషన్ హెడ్ క్వార్టర్స్లో అన్ని చోట్ల కూడా మనము ఈ పబ్లిక్ అడ్రస్ సిస్టమ్స్ మైక్స్ పెట్టడం జరిగింది.
కొన్ని చోట్ల 3 మైకులు ఉన్నాయి, ఒంగోలులోను, దర్శిలోను, అద్దంకిలోను, అట్లాంటి చోట పెద్ద టౌన్స్లో 3-4 దాకా కూడా పెట్టున్నాము. అది కాకుండా చిన్న పోలీస్ స్టేషన్ లిమిట్స్లో కూడా మనం మైకుల ద్వారా ప్రజలందరికీ కూడా ఈ రోడ్ సేఫ్టీ సంబంధించి కావచ్చు, సైబర్ క్రైమ్ సంబంధించి కావచ్చు, ఆడవారి భద్రత గురించి కావచ్చు, లేకపోతే రకరకాల వివిధ విషయాల గురించి, దొంగతనాల గురించి కావచ్చు, ఏదైతే ఆ రోజుకి ఆ సమయానికి ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఉంటుందో అది ప్రజలకు అవగాహన కలిగించే విధంగా కూడా మనం పబ్లిక్ అడ్రస్ సిస్టమ్స్లో చెప్తున్నాము. సో ప్రజలందరూ కూడా వాటిని కొంచెం ఆలకిస్తూ, కొంచెం వాటిని పాటిస్తూ, కొంచెం అలర్ట్గా, కొంచెం సావధానంగా ఉన్నట్లయితే మనం చాలా అఫెన్సెస్ మనం డెఫినెట్గా తగ్గించడానికి వీలవుతుంది. సో ఈ విధంగా అధికారులందరికీ కూడా మనం దిశానిర్దేశం చేసి వారందరూ కూడా కొంచెం బాధ్యతాయుతంగా పనిచేసే విధంగా మనం ముందుకు తీసుకెళ్తున్నాం. జన్మదిన శుభాకాంక్షలు. మాట తప్పడు, మడిమ తిప్పడు, ఇచ్చిన మాట అసలే తప్పడు. ప్రజా సంక్షేమమే తన ధ్యేయమని సింహాపురి ముద్దుబిడ్డ ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు శ్రీ పొంగూరు నారాయణ గారికి జన్మదిన శుభాకాంక్షలు. ధర్మవరపు సుబ్బారావు, టీడీపీ బీసీసీఎల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ గణేష్ కుమార్, టీడీపీ 47వ డివిజన్ ఇన్ఛార్జ్, నెల్లూరు నగరం.